మనం అందరం కలిసి నేర్చుకుందాం. ఈ సీజన్ రాగానే, డిసెంబర్ సీజన్ రాగానే క్రైస్తవుల కంటే ఎక్కువగా అన్యులు మనకి విషెస్ తెలియచేస్తూ ఉంటారు కదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని విషెస్ తెలియజేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మనకంటే వాళ్ళకి బాగా అర్థమైందిలేండి. ఏమని? యేసుబాబు పుట్టాడు, యేసుబాబు పుట్టాడు అని కదా. మనం కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం. ఏమనంటే డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం, ఖచ్చితంగా స్టార్ పెట్టుకుంటూ ఉంటాం కదా. అవసరమైతే ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు, మెయిన్ డినామినేషన్ చెందిన సంఘాలు అయితే శుభ్రంగా పాకేస్తున్నారు. ఆ పాక కూడా లైటింగ్ పెడుతున్నారు. లోపల మాత్రం గొర్రెలు ఉంటున్నాయి. ఎక్కడ? పాకలో. తొట్టి నీట్ గా రెడీ చేస్తున్నారు. ఆ తొట్టిలో మరియమ్మ గారు, ఏమండి, యేసు ప్రభు, ఆ పక్కన యేసుని పెట్టేస్తున్నారు. ఇందు మూలంగా సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాం అంటే యేసు బాబు పుట్టాడు. బాగా నోటీస్ చేయండి ఆ పాయింట్. యేసు పుట్టెను. ఈ మాట వినగానే చాలా మంది అలాగ అర్థం చేసుకున్నారంటే యేసు ప్రభు మనలాంటోడే, మనం పుట్టాము, చెప్పండి, ఆయన కూడా పుట్టాడు. అయిపోయింది పండగ. యేసు ప్రభు మనలాంటి వాడే అనేలాగా మనం సంకేతాలు ఇస్తా ఉన్నాం. కేవలం అన్యులే కాదు, చాలా మంది యేసు ప్రభుని అపార్థం చేసుకుంటున్నారు. కేవలం మన చర్యల వల్లే, కేవలం మన క్రియల వల్లే యేసు ప్రభు దైవత్వాన్ని, డివినిటీని సరైన కోణంలో అర్థం చేసుకోలేకపోతున్నారు. కారణం, దాన్ని మనం ప్రజెంట్ చేసే విధానంలో పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి రాత్రి వేళ యేసు ప్రభు ఎవరో తెలుసుకోవడానికి ఒకంత ప్రయత్నం మనం చేద్దాం ప్రియులారా. సాధారణంగా ముస్లిం సోదరులు యేసు ప్రభుని గురించి వారికి అర్థమైంది ఏంటి అని అంటే, ఎక్కువగా మహమ్మద్ సఫీ, సిరాజీ లాంటి వాళ్ళు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమని? ప్రవక్త తన స్వదేశంలో ఘనత నొందడన్న పాపానికి యేసు ప్రభు వాళ్ళకి ఏమర్థమయ్యాడంటే ఆయన ఒక ప్రవక్త. అయిపోయిందంటే ఇక వెనక ముందు ఏం ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన ఒక ప్రవక్త. ప్రవక్తలందరూ ఆయన కూడా ఒక ప్రవక్త. అయిపోయింది. ఇక అన్యులైన ఆయన సోదరులు కూడా వాళ్ళకి దశావతారాలు ఉంటాయి కనుక యేసు ప్రభువును కూడా 11వ అవతారంగా వాళ్ళ భక్తి చూడండి. ఈయన కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఒక దేవునిగా అంగీకరిస్తారు. అంటే అందరు దేవుళ్ళు, ఈయన కూడా ఒక దేవుడు. ఇక మహాత్ములు, ఉన్నతమైన వ్యక్తులని పిలువబడుతున్న వాళ్ళు, ఒక మహాత్మా గాంధీ గారు కానివ్వండి, ఇంకొకరు బుద్ధుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఎలాగ అంగీకరిస్తారు, ఎలా ప్రజెంట్ చేశారంటే పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టుగా యేసు ప్రభు కూడా ఒక పుణ్య పురుషుడు, ఒక గొప్ప వ్యక్తి. ఈ విధంగా రకరకాలుగా అర్థం చేసుకున్నారు. బాగా మన దగ్గరకు వద్దాం. మరి క్రైస్తవులు ఏం అర్థం చేసుకున్నారు? 66 పుస్తకాలు కలిగిన ఈ దైవ గ్రంథాన్ని పట్టుకున్న క్రైస్తవులు ఏం అర్థం చేసుకున్నారు అంటే యేసుక్రీస్తు దైవత్వం విషయంలో మాత్రం ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదనే చెప్పాలి. ఎందుకంటే నేను 2-3 రకాలు చెప్తాను. కొంతమంది యేసు ప్రభుని దేవుడికి అంగీకరించారు, కొంతమంది యేసు ప్రభుని దేవుని కుమారుడని మాత్రమే చెప్తారు. గతికవాదమైన ఒక వాదం ఉంటుంది. యేసు ప్రభుని కేవలం అతను మానవుడని చెప్తారు. యెహోవా సాక్షులైతే యేసు ప్రభు దైవత్వాన్ని అసలు అంగీకరించరు. మార్మనిజం అని ఒకటి ఉంటుంది, మార్మన్స్ అంటారు వాళ్ళని. వైట్ షర్టు, బ్లాక్ టై, బ్లాక్ ప్యాంట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు సైకిల్ మీద. రాజమండ్రిలో పేపర్ మిల్ ఏరియాలో కూడా ఒక చర్చ్ ఉంది, మార్మన్స్. వాళ్ళు యేసు ప్రభుని ఏమని నమ్ముతారంటే పోలోగమి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు. పోలోగమి అంటే అర్థం ఏంటో తెలుసా? మోనోగమి, పోలోగమి అని ఉంటుంది. పోలోగమి అంటే అర్థం ఏంటంటే బహుభార్యత్వాన్ని నమ్మేవాళ్ళు. అంటే యేసు ప్రభుకి బహుమంది ఏమున్నారు? భార్యలు ఉన్నారు. వారిలో ఒక ఆమె మగ్దలేనే మరియా అని చెప్పేసి రకరకాల సిద్ధాంతాలతో కూడిన విశ్వాసాలు ఈ లోకంలో మనకు కనబడతాం. ఈ యేసు ప్రభుని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? అసలు యేసు ప్రభు ఎందుకు? యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏంటి?
ఈ లోకానికి రాక మునుపు లేదా మన భాషలో పుట్టక మునుపు ఆయన ఉన్నాడా లేదా, ఉంటే ఆయన స్థితి ఏంటి, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి అని కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నపడదాం. ఎందుకంటే యేసు ప్రభు సమకాలీకుల్లో ఆ కాలంలో వెళ్ళి మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు చాలా మంది యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు సమకాలీకుల్లో అదే సేమ్ టైం అదే కాలంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు. కొంతకాలం శిష్యులకు కూడా యేసు ప్రభు అర్థం కాలేదు. యేసు ప్రభు సమకాలీకులకు అర్థం కాలేదు. రెండోది తన వెంటలో ఉన్న శిష్యులకు కూడా అర్థం కాలేదు. ఈ రెఫరెన్స్ బహుశా మీకు తెలిసి ఉన్న రెఫరెన్స్ లో ఒకసారి చూద్దాం. బైబిల్లో మనందరికి తెలిసినటువంటి సందర్భం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి దయచేసి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చాడట. మనుష్య కుమారుడు ఎవరని జనులు అప్పుడు ఆయనకి డౌట్ వచ్చేసింది. అసలు జనులు నా గురించి ఏమనుకుంటున్నారు? నేనేదో 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వాడినైనా, లేదా 2000 సంవత్సరాల క్రితం పుట్టానైనా నేను పుట్టినవాడిని అనుకుంటున్నారా? నన్ను కేవలం మనిషి అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? ఏం తెలుసుకున్నారు నా గురించి అని ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు వారి భావాలు వ్యక్తపరిచారు. యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారా ఆనాటి ప్రజలు వారి భావాలను వ్యక్తపరిచారు. ఏమనుకుంటున్నారట? వారు కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారట. కొందరు ఏలియా అనియు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారట. కొందరు ఇర్మియా అనియు, కొంతమంది ఏమో ఎందుకంటే ఆయన విలపించే ప్రవక్త కదా, ఈయన కూడా ఏడ్చాడు కదా, దుఃఖించాడు కదా, కనుక కొందరేమనుకుంటున్నారు? ఇర్మియా అనుకుంటున్నారట. లేక ప్రవక్తలలో ఒకడని. ఇక ఆల్మోస్ట్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన ఏదో ప్రవక్తలో ఏదో ఒక ప్రవక్త ఉంటాడు అని అనుకుంటున్నారట. ఇక్కడ కూడా మనకి రకరకాల అభిప్రాయాలు కనపడుతున్నాయి. యేసు ప్రభువును గురించిన ఏకాభిప్రాయం ఎవరికి లేదు. ఇక శిష్యుల దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేసినప్పుడు సముద్రం మీద పడవ ప్రయాణం జరుగుతూ ఉంది. అలలు వచ్చి ఆ తెప్పను లేదా బోట్ను గట్టిగా పడతా ఉన్నప్పుడు భయపడిపోయి, ప్రభా మా మీద నీకు చింత లేదా అని కలవరపడుతున్నప్పుడు గాలిని సముద్రాన్ని గద్దించాడట. అప్పుడు మిక్కిలి నిమ్మళమాయను అని వ్రాయబడి. అది చూసిన శిష్యులు ఏమనుకుంటున్నారు చూడండి. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం దయచేసి. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం చూడండి దయచేసి. వారు శిష్యులు మిక్కిలి భయపడి ఈయన ఎవరో ఈయనకు గాలి సముద్రం లోబడుతున్నాయేంటి, ఈయన ఎవరు అంటే జనసమూహం ఏమో ప్రవక్తల్లో ఒకడు, శిష్యులు చూడపోతే ఈయన ఎవరో. అసలు యేసు ప్రభు వచ్చిందే మనుషుల హృదయాల్లో నన్ను గూర్చి ఏమనుకుంటున్నారో హృదయాలోచనలన్నీ నా పుట్టుకతో బయటపడతాయని ప్రవక్త అయిన సుమియను ముందే చెప్పేశాడు. యేసు పుట్టుకతో లోకులు నన్ను ఏమనుకుంటారో అన్న విషయాన్ని ముందుగానే సుమియన్ చెప్పేస్తున్నాడు. చూడండి 8వ రోజు వచ్చింది, దేవాలయంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత చేతుల్లోకి తీసుకుని సుమియోను ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. లోకసువార్త 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట 33 నుండి మనం చదువుదాం. 2వ అధ్యాయం లోకసువార్త 33, 34 చదవండి అన్నయ్య. యోసేపును ఆయన తల్లి ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సుమియోను వారిని దీవించిదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. ఇప్పుడు మన హృదయాలలో ఆయన గూర్చిన ఆలోచన ఏమేమై ఉన్నదో అన్ని బయటపడతాయి. ఆయన పుట్టిన తర్వాత బయటపడ్డాయి కదా. ఆయన పుట్టిన తర్వాత ఆయన గురించి మనం ఏమేమి అనుకుంటున్నామో మన ఆలోచనలన్నీ ఏమవుతున్నాయి, బయటపడుతూనే ఉన్నాయి. కానీ చిత్రం ఏంటంటే మనకి బాగా తెలుసు యేసు ప్రభు నాకు అర్థమయ్యాడు అనుకున్న వాడికి అర్థం కాలేదు. వినాలి మాట. నాకు బాగా అర్థమయ్యాడు, నాకు బాగా తెలిసింది యేసు ప్రభు గురించి అని అనుకున్న వాళ్ళకి ఆయన అర్థం కాలేదు, తెలియబడలేదు. ఈ మనిషికి తెలియదు సరిగ్గా అనుకున్న వాళ్ళకి బాగా తెలిసాను. ఆ మాట యేసు ప్రభువే చెప్పాడు. మీ హృదయాలోచనలన్నీ బయటపడుతున్నాయి, నన్ను కూర్చిన సరైన అవగాహన మీకు లేదు.
దైవత్వాన్ని గురించి తెలుసుకోవడానికి పడుతున్నారు లెగుతున్నారు. కొంతమంది ముగ్గురు ఒకటి అని అంటున్నారు. అర్థమవుతుందా? త్రియేక దేవుడు అంటున్నారు, యేసు ప్రభు దేవుడు కాదంటున్నారు, దేవుని కుమారుడు అంటున్నారు, వడ్లవాని కుమారుడు అంటున్నారు, దూతలో ఒక దూత మికాయేలు దూత అంటున్నారు మరొకళ్ళు. ఇలా రకరకాలుగా మీ హృదయాలోచనలు బయలుపడుతున్నాయి. అసలు ఏమీ తెలియదు అని అనుకుంటున్నట్టు ఉన్న వాళ్ళకి నేను బాగా అర్థమయ్యాను. నాకు అంతా తెలిసి చెప్పుకునే వాడికి నా గురించిన సరైన అవగాహనే లేదని చెప్తున్నాడు. యోహాను సువార్త మాట చూడండి, ముందుకు వెళ్ళదాకా. యేసు ప్రభుని గురించి సమగ్రమైన వివరణ 2-3 విషయాలు తెలుసుకొని త్వరగా ముగించుకుంటాం. చూడండి, యోహాను సువార్త 9:39 సాక్షాత్ యేసు ప్రభుల వారు చెప్తున్న మాట చదువుతామండి. అప్పుడు యేసు చూడవలెను. చూసారా, నాకేమీ తెలియదు అనుకున్న వాళ్ళకి తెలిసిపోద్దంట. చూసువారు అంత తెలుసు అన్నోళ్ళు ఏమైపోతున్నారట? ఏమి తెలియని వాళ్ళు అయిపోతున్నారు. అది ఆయన గురించి ఆయన చెప్పుకున్న మాట. రైట్, ఇప్పుడు నేను విషయంలోకి వెళుతున్నాను, జాగ్రత్తగా. ప్రియులారా, యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి మీకు తెలుసు. బాగా వినాలి, ఇక నుండి బాగా వినడానికి ప్రయత్నం చేద్దాం. బాప్తిస్మం ఇచ్చే యోహానికి యేసు ప్రభు ఎవరో బాగా అర్థమైంది. కొంచెం ఆయనలాగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్ప ప్రవక్త. యేసు ప్రభు కంటే ముందుగా ఆయనను గూర్చి అనౌన్స్మెంట్ చేయడానికి పంపబడిన ఒక దూత, ఒక అంబాసిడర్. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన వచ్చాడు, యేసు ప్రభువును గురించి చక్కగా చెప్పాడు. ఆయనకి ఏమర్థమైందో, పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసు ప్రభు గురించి ఎంత చక్కగా తెలుసుకున్నాడో, ఆ విషయాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడో ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 3వ యేసు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాం. ఏమ్మా? 11వ 3వ మత్తయి సువార్త 3వ 11వ చదువుదామండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు, నేను ఎవరి గురించి అయితే చెప్పడానికి దూతగా వచ్చానో, ముందుగా నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. అండర్లైన్ చేసుకోండి ఆ పదాన్ని. యేసు ప్రభు ఎవరట? మనుషుల కంటే శక్తిమంతుడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మనిషే కదా, ఆలోచించాలి. నాకంటే వెనక వచ్చేవాడు ఏదో కన్యగర్భాన పుట్టాడు గనుక, మానవ రూపం ఎత్తాడు గనుక, శరీరాన్ని ధరించుకున్నాడు గనుక, మనలాంటి వాడే, మనలాగే పుట్టాడు కాబట్టి మనలాంటి వాడే అనుకుంటే పొరపాటు. గుర్తించాలి ఇక్కడ మీరు, ఆయన మనకంటే శక్తిమంతుడు. మిస్ అవుద్ది కాంటెంట్. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆ తర్వాత పదం ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కాను. అంటే అర్థం ఏంటి? రాజుల కాలంలో ఈ చెప్పులు మోసేవాళ్ళు, చెప్పులకి అప్పుడు వారు తోలుతో తయారు చేసేవాళ్ళు కాబట్టి చెప్పులు వారును చూసారా, తోలుతో తయారు చేయబడిన వారు లేసులాగా కట్టుకునేవాళ్ళు. ఏమంటే మాకు అవగాహన వచ్చిన తర్వాత ఈ ఉంగిటాలు వచ్చినాయి కానీ కిరికిరిమైన చెప్పులు పెళ్ళిళ్ళకి చేసేవాళ్ళు అవి. కానీ బాగా యేసు ప్రభు కాలానికి మనం వెళ్ళి ఆలోచన చేసినప్పుడు అవి బెల్ట్ చెప్పులాగా ఉండేవి. ఇది ఎక్కడి వరకు ఉండేవి. ఆ లేసులు ఎవరు కట్టేవాళ్ళు తెలుసా? బానిసులు, దాసులు, ఇంట్లో పనిచేసే సేవకులు. ఇక్కడ చెప్పగానే చెప్తున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏంటో తెలుసా? నేను ఆయన పాద సేవకుణ్ణి, దాసుని, బానిసను. ఆయనతో అసలు పోల్చుకోవడానికి నాకు అసలు ఏ అర్హత లేదు. ఆయన మనలాంటి వాడు కాదు, నాలాంటి వాడు కాదు, నాకంటే శక్తిమంతుడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1:26 అక్కడ కూడా ఇదే సందర్భాన్ని ఎత్తి రాశాడు యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 1:26 చదువుదామండి.
యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చేవాడు వెనకాల వచ్చేవాడు వెనక వస్తున్నాడు కాబట్టి ఆయన సెకండ్. బాగా అర్థం చేసుకోండి మాట. నేను ఫస్ట్ వచ్చాను, ముందు వచ్చాను కాబట్టి నేను ఫస్ట్. నా వెనకాల వచ్చాను ఏమవుతాడు? ఇప్పుడు నేను ముందు వచ్చానండి సభకి, అప్పుడు నేను ఫస్టే కదా. ఇప్పుడు నా వెనకాల వీరెడ్డి అనే వచ్చాడు, ఇప్పుడు ఈయన ఏమవుతాడు చెప్పండి? ఈ ఫస్ట్ సెకండ్ లో కూడా రాబెట్టమా ఎన్ని సెకండ్? ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసా? నేనేదో 6 నెలలు ముందు పుట్టాను కాబట్టి, లేదంటే ఆయనకంటే ముందు వచ్చి ఆయన గురించి చెప్తున్నానని నేనే ప్రథముని, నేనే ముఖ్యుని, నేనే ఫస్ట్ అనుకుంటే చాలా పొరపాటు. ఏం చెప్తున్నాడు చూడండి, చక్కెర వేర వచ్చి మళ్ళీ చదువుతాం అన్నయ్య. నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనకొస్తున్నాడని చెప్పి ఆయన సెకండ్ అనుకుంటే పొరపాటు. నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని చెప్తున్నాడు యేసు ప్రభు. నాకు అర్థమయ్యాడు, మీకు అర్థం కాలేదు. ఇప్పటికీ యేసు ప్రభు అర్థం కాలేదండి. అర్థమైతే క్రిస్మస్ సీజన్ లో తింగర పనులు చేయలేదు. ఎలాంటి తింగర పనులు అంటే వాక్యానికి విరుద్ధమైన చర్యలు, వాక్యానికి విరుద్ధమైన కార్యాలు. మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను పుట్టి 40 ఏళ్ళు, 4 పొదులు కదా. 40 ఏళ్ళ పూర్వం ఎక్కడున్నాను నేను? మా అమ్మ బొజ్జలో ఉన్నాను. ఎక్కడున్నాను? మా అమ్మ కడుపులో ఉన్నాను. నేను వచ్చేపు అనుకున్నాం అలా, రైట్, బాగానే ఉంది. అమ్మ గర్భంలో నేను ఉన్నప్పుడు నవమాసాలు వచ్చాయి, పురుటి నొప్పులు వచ్చాయి. ఇప్పుడున్నంత ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి మా ఊర్లో ఒక రైతు ఏం చేశాడంటే ఎడ్ల బండి తీసుకొచ్చాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అర్థమైంది ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు మార్గ మధ్యలో మరి కుదుపులు కదా ఎడ్ల బండ్లు అంటే కార్లాగా సస్పెన్షన్ ఎక్కువ ఉంటాయి, ఏంటి మెత్తగా అవి ఏముండవు. ఏమంటే మామూలు తారు రోడ్డు అయినా కూడా అదురుతూనే ఉంటది. సరే, ఈ కుదుపులకి ఎక్కడో మా అమ్మ ఏం చేసిందంటే ఒక పల్లెటూరు రోడ్డు పక్కన, గుడిసి పక్కన డెలివరీ అయింది. నన్ను ఎక్కడ కన్నది మా అమ్మ? ఒక రోడ్డు పక్కన కన్నా. ఎలాంటి చలికాలమే అనుకుందాం కొంచెంసేపు. ఏమండి, రండి బ్రదర్, రైట్. ఇప్పుడు నన్ను కన్నది మా అమ్మ ఎక్కడ కన్నది చెప్పండి అమ్మ? ఇప్పుడు రోడ్డు పక్కన ఒక పల్లెటూరులో చిన్న గుడిసి దగ్గర కన్నా. చలికాలం కదా, చలికాలం బ్లీడింగ్ ఎక్కువైపోతుందని చెప్పేసి అటు ఇటు చూశాను. ఏనాడు చూస్తే ఆ పాక వేసుకున్న వాళ్ళు, ఆ గుడిసెలో ఉన్న వాళ్ళు కోళ్ళు ఎక్కువగా మేపుతున్నారట. ఇప్పుడు కోళ్ళ బుట్ట చూసింది మా అమ్మ. ఏం చూసింది? కోళ్ళ బుట్ట తెలుసా? ఏమంటారు మీరు? కోళ్ళ గూడేనా? గూడు చూసింది. వీడు చలికి చచ్చిపోయేలాగా ఉన్నాడు, నా పరిస్థితి చూడ బాగలేదు నా పరిస్థితి అని చెప్పేసి, తల్లికి తట్టుకోలేమని చెప్పేసి ఆ కోళ్ళ బుట్ట తీసుకొచ్చి నా మీద ఎట్టిందట. అయిపోయిందా? అయిపోయింది కదా. తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు 40 ఏళ్ళు. ఈ రోజే నా పుట్టినరోజు. ఏం చేద్దాం? ఎడ్ల బండ్లు లేవు కానీ ఒక దాన్ని తయారు చేసుకొచ్చి నా ఇంటి ముందు ఇట్టారట. ఏం చేశారు? ఎడ్ల బండిని తయారు చేసుకొచ్చి ఇంటి ముందు పెట్టారట నా బర్త్డే రోజు. కోళ్ళ బుట్ట లేవు, అయినా కూడా ఏం చేశారు? ఒక కోళ్ళ బుట్ట తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టారట. కోళ్ళ బుట్టకి డెకరేషనే, ఎడ్ల బండికి తూ. నీ జన్మదినం తగలయ్యా. ఇది నన్ను మీరు ఉరిపించినట్ట, ఎగతా చేసినట్ట. ఏంటండి ఇది? చెప్పింది ఎవ్వరు చేయట్లేదండి. పాకలు ఎక్కువైపోయాయి. బైబిల్ ఎక్కడ పాకలేదు. సత్రం అన్న మాటకి పాక చేశారు. ఏమంట? పశువుల తొట్టిలో కొరడ పెట్టిననుంది, తొట్టి వదిలేశారు, పాకను హైలైట్ చేశారు. చూసారా? జాగ్రత్తగా నోటీస్ చేయండి. బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే మీకు అర్థం కాలేదు. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. నాకేం అర్థమయ్యాడంటే అదే చెప్తున్నాడు చూడండి, 26వ వచనంలో కంటిన్యూ చేయండి దయచేసి. మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పిను. చూసారా?
ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే 30వ వచనం ఒకసారి చదవండి అన్నయ్య. అక్కడ 30వ వచనంలో నా వెనక వస్తున్నాడని వెనక వచ్చేవాడు సెకండ్ అనుకుంటే పొరపాటు. ఆయన నాకంటే ప్రముఖుడు. వెనక వస్తున్నాడని సెకండ్ అనుకోకండి, సెకండరీ అనుకోకండి. ఆయన నాకంటే ప్రముఖుడు, ముఖ్యుడు. అర్థమవుతుందా? మనందరికీ కూడా ప్రాముఖ్యుడు. ఆయనే వాక్యం. ఒకటి అదే మనం చదువుకున్నాం. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉండిన వాక్యమే. వాక్యము ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వాక్యం. దాన్ని తొంగలో దొక్కేశారు. చేయరాని కార్యాలన్నీ చేసేస్తారు. చెప్పింది ఒక్కడు చేయట్లేదు. నాకు అర్థమయ్యాడు యేసు ప్రభు. ఆయన ముఖ్యుడు. సర్వమానవాళికి ఆయన ఒక్కడే ప్రాముఖ్యుడు. ఆయన మీకు అర్థం కావాలి. మీకు అర్థం కాలేదు, నాకు అర్థమయ్యాడు అని చెబుతున్నాడండి. మత్తయి సువార్త చూద్దాం ఒకసారి ఈ మాట. అసలు యేసు ప్రభు ఎవరో ఆయనకు అర్థమైనట్లు మనకు అర్థం కాలేదు ప్రియులారా. 11వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. భలే ఉందండి. ఎలాగో తెలుసా? ఆయన గురించి ఈయన గురించి ఆయన ముందు వచ్చేమో నా వెనక వచ్చేవాడు నాకంటే ముఖ్యుడు, ప్రాముఖ్యుడు, గొప్పవాడు, శక్తిమంతుడని ఆయన చెప్తుంటే, ఇప్పుడు వెనకొచ్చిన ఆయన ఏమంటున్నాడు? నాకంటే ముందు వచ్చాడు ఈయన స్త్రీలకు వెళ్ళిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పడు అని చెప్తున్నాడు. అని చెబుతూ ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ యోహానును చూడడానికి వెళుతున్నారని శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన సందర్భం ఏంటో చూడండి. ఏం చూడడానికి వెళుతున్నారని మీరు? ఆ సన్నపనార వస్త్రాలు ధరించుకున్నవాడినా, రెల్లునా? ఆ పదాలు చదవండి ఒకసారి. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? చూసారా? అంటే ఎవరు ప్రవక్త? బాప్తిస్మమిచ్చు యోహాను. మీరు ఆయన చూడడానికి వెళుతున్నారా? ఏమండి, అప్పటికి లోకంలో గొప్పవాడు ఎవరు అంటే, యేసు పుట్టక మునుపు లోకంలో గొప్పవాళ్ళు ఎవరంటే ప్రవక్తలండి. అర్థమవుతుందన్న భాష? రాజులు కాదు. రాజులు కూడా వచ్చి ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి? నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? యుద్ధం చేయాలా వద్దా? దేవుని దగ్గర విచారం చేసి చెప్పడం మహాప్రభు అని ఎవరిని అడుక్కునేవారు? ప్రవక్తలు. అప్పటికి గొప్పవారు ఎవరు? ప్రవక్తలే. అందుకంటున్నాడు ప్రభు, మీరు ఏమి చూడ వెళ్ళారు? ప్రవక్తనా? చదవండి, కంటిన్యూ చేయండి. అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెబుతున్నాను. చాలమ్మా. యేసు ప్రభు ఎవరు? ప్రవక్త గొప్పవాడని మీరు అనుకుంటే, అందుకన్నాడండి నా వెనక వచ్చేవాడు నాకంటే, నేను ప్రవక్తను మాత్రమే, ఆయన నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు, ముఖ్యుడు, ప్రముఖుడు, ప్రాముఖ్యమైన వాడు, ప్రథముడు. అర్థమవుతుందా? ప్రవక్త కంటే గొప్పవారు ఎవరై ఉంటారు? ప్రవక్తను పంపిన వాడై ఉంటాడు, ప్రవక్తలను నియమించిన వాడై ఉంటాడు. ప్రవక్తలను నియమించే శక్తి ఎవరికి ఉంది? వన్ అండ్ ఓన్లీ, దట్ ఈస్ బిలాంగ్స్ టు గాడ్. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఏమర్థమయ్యాడో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు, ప్రవక్తలను నియమించిన దేవుడు, ప్రవక్తల కంటే గొప్పవాడు. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించి ముగించుకుందాం త్వరగా. తర్వాత ఆయనకి బాగా అతి సమీపస్తుడు, ఆయన రొమ్మును ఆనుకున్నవాడు అని కూడా మనం చెప్పొచ్చు. ఏమండి? యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది బాప్తిస్మం ఇచ్చి యోహాను, కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంది శిష్యుడైన యోహాను గురించి. శిష్యుడైన యోహాను గారికి యేసు ప్రభు ఎలాగ అర్థమయ్యాడో కొన్ని మాటలు చూసుకుని మనం త్వరగా ముగించుకుందాం. చూడండి దయచేసి, బైబిల్లో యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఎంత సమీపంగా ఉన్నాడో, యేసు ప్రభుకి ఎంత సమీపంగా ఉన్నాడో అనేది మీరు ఆలోచించాలి. అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుదాం అన్నయ్య. 13వ అధ్యాయం 23వ వచనం యోహాను సువార్త. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు అంటే ఎవరో అనుకోకండి, ఆయనే శిష్యుడైన యోహాను. ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా ఆయనే. పద్మాసు ద్వీపాల్లో పరవాసిగా ఉన్న ఆయన, దర్శనాలు పొందిన ఆయన ఆయనే. ఆత్మవశుడైన ఆయనే.
ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి దయచేసి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతన్ని సైగ చేశాను. చాలండి. ఈ శిష్యుడైన యోహాను ఎవరో కాదండి, జబదయి కుమారుల్లో ఒకడు. జబదయి సొలోమి కుమారుల్లో ఒకడు యోహాను యాకోబు. మీ అందరికి బాగా తెలిసిన రెఫరెన్స్, జస్ట్ కోట్ చేస్తాను. మత్తయి సువార్త 20:21 ఆ తల్లి రిక్వెస్ట్ చేసింది, ఏమని తెలుసా, నా ఇద్దరు పిల్లల్ని నీకు కుడివైపు ఒకరిని ఎడం వైపు ఒకరిని కూర్చుండి పెట్టే అవకాశాన్ని ప్రసాదించు మహాప్రభు. అర్థమవుతుంది? అది నా విషయంలో లేదు. నేను తాగే గిన్నెలోది ఆ పిల్లలు తాగలిగితే ఆ సిచ్యుయేషన్ లోకి, ఆ పరిస్థితుల్లోకి వాళ్ళు వెళతారు. అది వాళ్ళు స్వయం కృషితో వాళ్ళు దాన్ని సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి. అది నా విషయంలో లేదని చెప్పాడు. సో ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది. ఏంటంటే శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను గారు యేసుకు అతి సమీపస్తుడు. బాగా వినాలి ఈ మాట మీరు. ఆయన రొమ్మున ఆనుకున్నవాడు, ఆయన వెనువెంట ఉన్నవాడు. అంటే బాగా తెలిసి ఉండాలి కదండి, బాగా తెలిసి ఉండాలి కదా. బ్రతుకుండగా సరిగా అర్థమైందో లేదో, కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత యేసు ఎవరు బాగా తెలుసుకున్నాడు. బ్రతుకుండగా సాక్ష్యం ఇచ్చాడు ఆయన. యోహాను మొదటి పత్రిక వాటి అవి మొదటి నుంచి మనం చదువుతుంటే మేము ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాము. ఏమండి, ఆయన జీవం, ఆయన ఎవరు తెలుసు యేసు ప్రభు, ఆయన జీవమై ఉన్నాడు అని చిన్న చిన్న పదాలతో ఆయన గురించి చెప్పాడు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఈయన పద్మాసు ద్వీపాల్లోకి పరవాసిగా వెళ్ళిన తర్వాత యేసు దైవత్వం ఏంటో పరిపూర్ణంగా చూసిన వ్యక్తి ఎవరంటే శిష్యుడైన యోహాను. బతికొండగా ఎలా ఉన్నాడు? ఒకసారి లేచివా, ఏమండి, ఇలా పక్కన మేము ఏదో సెల్ఫీ తీసుకున్నట్టున్నాడు కదా యేసు ప్రభు. యోహాను ఎలా ఉన్నారు? ఇలా పక్కనే ఉన్నారు. అది ఎప్పుడు? శరీరాన్ని ధరించుకొని భూమి మీద నడయాడినప్పుడు. కానీ ఆయన శరీరాన్ని ధరించుకొనకపోతే ఆయన విశ్వరూపం, ఆయన నిజరూపం ఎలాగుంటుందో, ఆయన ఏమై ఉన్నాడో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయనకి బాగా అర్థమైంది యేసు ప్రభు ఎలాగుంటాడో. బాగా అర్థమైంది. ఎంత బాగా అర్థమైంది ఇప్పుడు చూస్తారు మీరు. పద్మాసు ద్వీపాల్లో పరవశిగా ఉండి ఆత్మవశుడై దర్శనంలో యేసు ప్రభుని మనిషి కుమారుడిగా చూస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనం ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం. యేసు ప్రభు ఎలాగ అర్థమయ్యాడు శిష్యుడైన యోహానుకి మనం చూద్దాం. ప్రకటనల గ్రంథం దయచేసి అందరూ ఒకసారి ఓపెన్ చేద్దామండి. 1వ అధ్యాయము 12వ వచనం. ప్రకటనల గ్రంథం తీసారా? 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్నా నాతో మాట్లాడుచున్నా ఆ స్వరం ఏమిటోనని ఒకసారి ఆగుదామండి. యేసు ప్రభు స్వరం ఆయన భూమి మీద ఉండగా వినలేదా? అదేటమ్మా, ఆయన రొమ్మునే అనుకుని ఉంటాడు ఎప్పుడైనా ఉంది? ఆయన ప్రేమించే శిష్యుడని ఉంది. మరి ఆయన స్వరం గుర్తుపట్టలేడు. వీర్రెడ్డి అనే నాతో ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడాడు అనుకోండి, వెంటనే నేను చెప్పేయగలను కదా. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? మాట్లాడండి. ఆయన శరీరముతో ఉండగా విన్నది మానవ స్వరమే. ఒరిజినల్ గా యేసు ప్రభు స్వరం ఎలాగుంటుందో తెలుసా? నయాగర జలపాతం పారుతూ ఉన్నప్పుడు మన చెవులు రెండు తట్టుకోలేవు. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి నిలబడండి, మన చెవులో అందులో ఉన్న డ్రమ్స్ ఉంటాయి చూసారా, కర్ణబేరి తట్టుకోలేదు. ఇప్పుడు వింటున్నాడు. నిజ స్వరూపంలో యేసు ప్రభు నిజమైన ఉనికి కలిగి ఉన్నప్పుడు దైవత్వంలో ఆయన స్వరం విని ఇంతకు ముందు విన్న స్వరంలా లేదది. విన్నాడట. విని ఆ స్వరం ఏంటో నేను తిరిగి చూశాడట. చదవండి నాన్న దయచేసి, కంటిన్యూ చేయండి. తిరుగగా
ఎదురుగా 7 సువర్ణ దీపస్తంభములను 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒక్కరిని చూచి తిని ఆయన ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లనివిగా పోలిక చూపిస్తున్నాడు. అక్క హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము, ఆ స్వరం ఏంటో నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ స్వరం ఎలా ఉందట? విస్తార జల ప్రవాహం. ఒకసారి బీచ్ దగ్గరికి ఒప్పడి వెళ్ళి చూడండి. రాత్రుల వేళ అయితే అసలు మీరు భయపడతారు. జోమ్మని వచ్చి పడిపోద్ది పైన, గుండెల్లో రాయబడ్డట్టు అయిపోతాయి. విస్తారమైన జల ప్రవాహం ఒక్కసారిగా వచ్చి పడితే ఎలా ఉంటుందో ఆయన కంఠస్వరం అలా ఉందట. రొమ్మున అనుకున్నాడు కదా, ఇప్పుడు కల్లారా చూద్దాం అనుకున్నాడు. స్వరమే వెళ్ళలేకపోయాడు. చూడడానికి 2 కళ్ళు సరిపోతాయా? చూడాలని ట్రై చేశాడు. ఏం జరుగుతుందో ఒకసారి చదువుదాం. 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడ్డాను. దేవునికి స్తోత్రం చెబుతాం. ఎవరు? యేసు ప్రభు. సమీపింపరాని తేజస్సులో వెలుగొందుచున్నవాడు, అమరత్వం గలవాడైన దేవుడు. ఒరిజినల్ గా మన కళ్ళతో మనం ఆయన్ని చూడాలి అని ప్రయత్నం చేస్తే బతికొండగా రొమ్మును అనుకున్నాడు. ఏం చేశాడు? చచ్చిన వాని వలె యేసు ప్రభు దేవుడు. చివరిగా 3వ మాట చెప్పి ముచ్చటగా ముగిస్తాను. పౌలు గారు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దమస్కు మార్గాన్ని వెళుతున్నప్పుడు కళ్ళు పేలిపోయి, కళ్ళు ఏమైంది? పేలిపోయి. బాగా అర్థమైంది దానికి. అప్పుడు బాగా అర్థమైంది. అంతకుముందు ఏం చేసేవాడు? యేసునామాన్న ప్రార్థన చేసి వారిని అందరినీ, సంఘాన్ని హింసించేవాడు. కళ్ళు పోయిన తర్వాత బాగా అర్థమైంది యేసు ప్రభు దైవత్వం గురించి. మీరేమంటారండి పౌలు గారంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు. నాకు యేసు ప్రభు బాగా అర్థమయ్యాడు. అదేంటంటే ఆయన దేవుడు. ఏమన్నాడు? యేసు ప్రభు ఎవరో తెలుసా? దేవుడు. ఆయన పెద్ద దేవుడు, ఈయన పిల్ల దేవుడు, ఈయన మూడో దేవుడు కాదు. ఆయన దేవుడు. దైవత్వంలో, డిగ్నిటీలో తండ్రి అయిన దేవునికి ఏమాత్రం తీసిపోయిన వాడు కాదు. ఆ దేవుడు మనుష్య రూపిగా మన మధ్యకు వచ్చాడు. మనిషి పోలికగా పుట్టాడు. దాసునిగా వచ్చాడు. మీరు పుట్టాడు అని చెప్పేసి మనిషి అనుకోకండి. దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడు? ఏం చెప్పడానికి వచ్చాడు? మనం పండగ చేసుకుంటామనా? చేసుకోండి, మంచిదే. పండగ ఈక్వల్ టు సంతోషం. పండగలు ఏం కోరుకుంటామా? సంతోషమే కదా. రైట్. ఎప్పుడు సంతోషించాలి మనం? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకొని సంతోషించాలి. వచ్చిన ఆయన ఏం చేయమన్నాడో చేసి సంతోషించాలి. అంతే కదా. ఆయన చెప్పనవన్నీ చేసేసుకుంటా మనం సంతోషించుకుంటా వెళితే ఆయన చాలా బాధపడతాడు. చెప్పింది ఏది చేయం. ప్రభా స్తుతి స్తోత్రం అంటే ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? ఒక నాయన నేను చెప్పింది చేయకుండా నాకెందుకురా ఈ స్తుతి, నాకెందుకురా నాయన ఈ స్తోత్రం అని చక్కగా వివరించాడు ఉపమానాలను. ఏమని వివరించాడు? ఎవడైనాను ఈయన మాటలు విని ఏం చేయాలి? వాటి ప్రకారంగా నడుచుకున్నవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని. మీరు బుద్ధిమంతులా ఉండండి, బుద్ధిలేని పనులు చేయకండి. నా పుట్టు పేరుతో నేను ఎందుకు వచ్చానో మీకు అర్థం కావాలి. దేవుడు తన దైవత్వాన్ని విడిచిపెట్టి
ఈ మానవ ఆకారంలో ఈ భూమి మీదకి రావడానికి గల బలమైన కారణం ఏంటో మీరు తెలుసుకోండి. ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు అని అంటే మొట్టమొదటి ఆన్సర్ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే దేవుడు ఎలా ఉంటాడో దైవత్వాన్ని చూపించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఈ మనుషులకి ఏం చూపించడానికి వచ్చాడు యేసు ప్రభు? తన దైవత్వాన్ని, దేవుడు ఎలాగుంటాడో అని చూపించడానికి వచ్చాడంట. యోహాను సువార్త 1:18 వ్రాయబడిన మాట మీరు చదివితే చూడండి ఏమని వ్రాయబడిందో. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనం పండుగ చేసుకోవాలి, మంచిదే. వాస్తవంగానండి నేను చెప్తున్నాను, యేసు ప్రభువును అర్థం చేసుకున్న వారికి ఎల్లప్పుడూ పండగే. ఫిలిప్పులు మనం చదువుకుంటాం కదా, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎప్పుడెప్పుడు? ఆల్వేస్. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషమే. ఎవరికి ఎల్లప్పుడూ సంతోషం? ఆయన సరిగ్గా మనకు అర్థమైతే, ఆయన చెప్పినట్టు మనం బ్రతుకుతుంటే ఎల్లప్పుడూ మనకు సంతోషమే. ఒక్కరోజు కాదండి. ఒకరోజు అందరూ సంతోషిస్తున్నారు, అదే ఒక్కరోజు మనం సంతోషిస్తున్నాం. వాళ్ళకి మనకి తేడా ఏముంది ప్రియులారా? యేసు ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుగా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి. చదవండి ఆ మాట దయచేసి. 1:18 యోహాను సువార్త. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఎవ్వరు చూడలేదు. పోనీ యేసు ప్రభు దేవుడిగా వస్తే అర్థం కాడని మనిషిగా వస్తే ఆయన్ను కూడా దేవునిగా అర్థం చేసుకోవట్లేదు, అంగీకరించలేదు కాబట్టి సిలువ కొట్టి చంపేశారు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే దేవుడంటే ఎలా ఉంటాడో బయలుపరిచాడు. మొట్టమొదటి మాట, యేసు ప్రభు శరీరాన్ని ధరించుకుని దేవుడు, దేవునితో సమానుడు, శక్తిమంతుడు, ప్రాముఖ్యుడు, బలవంతుడు, మనం చూసినా బ్రతకలేం అలాంటి గొప్పవాడు, కంఠస్వరం వినలేం అలాంటి భగవంతుడు, గొప్పదైన శక్తి కలిగిన దేవుడు శరీరాన్ని ధరించుకుని లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుడు లేదా దైవత్వం కలిగిన వాడు ఎలా ఉంటాడో మనకు చూపించడానికి వచ్చాడు. దైవత్వం కలిగిన మానవుడు ఎలాగ ఉంటాడో చూపించడానికి, నేర్పించడానికి వచ్చాడు మొట్టమొదటిది. రెండవదిగా ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? మీ అందరికీ తెలుసు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు యేసు ప్రభు ఈ శరీరాన్ని ధరించుకొని మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. 1 దైవత్వాన్ని బయలుపరచుటకు, 2 మనల్ని అందరినీ కూడా రక్షించుకోవడానికి వచ్చాడు ఆయన. 3వ మాట చెప్పి ముగించేస్తాను. యోహాను మొదటి పత్రిక 4:17 ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? యోహాను మొదటి పత్రిక 4:17 చదవండి ప్రియులారా. తీర్పు దినమందు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు. మనము కూడా పాయింట్ నోట్ ఇచ్చింది. ఆయన ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు శరీరధారిగా మానవ రూపంలో ఎట్టివాడై ఉన్నాడు. మనము కూడా ఈ లోకంలో అట్టివారై ఉండాలని చెప్పడానికి వచ్చాడు ఆయన. ఏం చెప్పాలనుకున్నాడు? ఏదో ఒకటి చెప్పాడంటారు ఏంటి? భూమి మీద ఉన్నప్పుడు మనలాంటి దేహాన్ని కలిగి మనలాంటి పాడు పని చేయలేదు ఆయన. అర్థమవుతుందా నా భాష? మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. మనకులాగా ఆకలి, మనకులాగే దప్పుక, మనకులాగే కన్నీళ్లు, మనకులాంటి బాధ ఉండే. మనలాగే అవసరమైతే ఆయన కూడా పాపం చేయొచ్చు. కానీ యేసు ప్రభు ఈ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వట్టివాడిగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ శరీరంతో ఉండి కూడా పాపం చేయకుండా బ్రతకొచ్చు అని ఆయన ఎట్టివాడిగా బ్రతికాడో అట్టివారిగా మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకొచ్చు అని చెప్పడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సరే గారు బాగానే సాగదీశారు. మరి ఎంతకు మనం ఏం చేద్దాం? యేసుబాబు పుట్టాడు అంటారా లేదంటారా? పుట్టాడు. పుట్టక ముందు ఉన్నాడు. దేవుడు, దేవునితో సమానుడు, మొదటివాడు ఆయనే, ప్రాముఖ్యుడు ఆయనే, శక్తిమంతుడు ఆయనే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు మరి ఆయన పుట్టాడు కదా, మనం ఏం చేయాలి?
ఆయన చూసి మనం ఏం చేయాలి? ఒకటే మాట, డైరెక్ట్ స్పీచ్. ఆయన ఎట్టివాడో మనము కూడా, ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు ఈ శరీరంతో, ఆయన నీతిని కాపాడుకున్నాడు ఈ శరీరంతో, ఆయన పాపం చేయలేదు ఈ శరీరంతో, ఆయన ఇదే శరీరంతో ఉండి అందరినీ ప్రేమించాడు, ఆయన ఇదే శరీరంతో ఉండి అందరినీ క్షమించాడు, ఆయన ఇదే శరీరంతో ఉండి అందరిని ఆకట్టుకున్నాడు, ఆయన అందరినీ ఆకర్షించాడు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? ఆయనలాగా, ఆయన ఎట్టివాడో మనం కూడా అలాగే బ్రతకాలని కోరుకుంటున్నాడు. నటించాలని కాదు. క్రైస్తవుల కంటే నటులు ఈ ప్రపంచంలో మరొకరు ఎవ్వరూ ఏదో మన తెలియక ఆర్ఆర్ఆర్కి ఇచ్చారట, ఏంటి ఆస్కార్, కానీ మొదటి వరుసలు ఇచ్చేస్తే నటనకు ఎవరికి ఇవ్వాలి? క్రైస్తవులకి ఇవ్వాలి. క్రైస్తవులకి ఎక్కడ ఎలా ఏ విధంగా నటించాలో బాగా తెలుసు. మరి వీళ్ళని గుర్తించట్లేదు, జబర్దస్తులను గుర్తించట్లేదు మనల్ని. నిజమండి. కాబట్టి విషయానికి రండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అద్భుతమైన మాట చెప్పాడు. 4:11 నుండి మనం చదివితే ప్రార్థన చేసుకుందాం. అనేక సమయం ఇచ్చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక. యేసు ప్రభు పుట్టాడు, ఆయన ఎట్టివాడు, మనల్ని కూడా అలాగే బ్రతకాలి అని కోరుకున్నాడు. బానే ఉంది. అంటే అది ఎలా, ఏం చేయాలి? ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి చదవండి. మనమందరం ఎంత బాగా రాశాడండి. మనం అందరిలాగా ఉండొద్దట. అర్థమైందా? మనం అందరిలాగా పండుగ చేయొద్దు. మనం కొంచెం జ్ఞానవంతులాగా బిహేవ్ చేద్దాం, మనం కొంచెం బుద్ధిమంతులాగా బిహేవ్ చేద్దాం, మనం యేసు ప్రభు తెలిసిన పిల్లలుగా బిహేవ్ చేద్దాం. మనం అది చెప్తున్నాడు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందుదాం. మనం ఆయన గురించి సరిగ్గా అర్థం చేసుకుందాం. మనమేనా అర్థం చేసుకుందాం. అందరిలాగా ఉండొద్దు, మనం అందరిలాగా పండుగ చేద్దాం. మనం అది చెప్తున్నాడు. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అగు వరకు ఆయన ఈలాగు నియమించును. యేసు ప్రభుని శరీరంతో ఎందుకు పంపాడు తెలుసా? కనతండ్రి అయిన దేవుడు సంపూర్ణంగా ఆయన స్థితిలోనికి మనం ఎదగాలట. ఆయన స్థితిలోనికి మనం కన్వర్ట్ అవ్వాలట, రూపాంతరం చెందాలి. మనం ఎలాగా? కంటిన్యూ చేస్తే వెంటనే రాశాడు అక్కడ. ఏంటి, ఎలాగది సాధ్యమా అని అంటే వెంటనే చెప్తున్నాడు. చూడండి దయచేసి. పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే మనమే కదా సంపూర్ణ మగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరినేమో అపోస్తులుగాను, కొందరినేమో ప్రవక్తలుగాను, కొందరినేమో సువార్తికులుగాను, కొందరినేమో కాపరులుగాను, కొందరినేమో ఉపదేశకులుగాను నియమించును. అందువలన మనం ఇక మీదట పిల్ల శాస్త్రాలు చేయకండి. ఆయన మీకు అర్థమైతే పిల్ల శాస్త్రాలు చేయకండి. సంపూర్ణ దశకి రండి, పరిపూర్ణతలోనికి రండి, సర్వసత్యంలోనికి రండి, ఆయన అర్థం చేసుకోండి. అదే చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా రాశాడు. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక, ఏది పడితే వినేసి ఆ విన్నదాని ప్రకారంగా చేయక, ఎవరు చెప్పింది విన్నా వినకపోయినా బైబిల్లో ఏముందో ఒకసారి చూసి, యేసు ప్రభుని ఒకసారి తిన్నగా చూడండి. ఆయన క్యారెక్టర్, ఆయన గుణం, ఆయన శీలం, ఆయన దైవత్వం ఒకసారి తిన్నగా చూడండి. చూసి ఆయన పుట్టాడు కాబట్టి మళ్ళీ వెళుతున్నాను నేను. యోహాను మొదటి పత్రిక 4:17 ఏమనుంది? ఆయన ఎట్టివాడో మనం కూడా అటు. ఆయన ఎట్టివాడు ఏమండి? ఆయన ఎట్టివాడో అక్కడ రాశాడు. చూడండి ఆ మాట. ప్రేమ కలిగి
సత్యము చెప్పుటకు యేసు ప్రభు ఏం చేశాడు? ప్రేమ గల సత్యం ఆయన ప్రేమను వర్ణింపగల మా ప్రియులారా. ఏమండి, ఒక మాట అంటేనే మనం పడలేం, తట్టుకోలేం. ఉమ్మి వేయడం ఏంటండి? పబ్లిక్ లో ఉమ్మి వేయడం ఏంటండి? ఎవరు భరించగలరు? పబ్లిక్ లో జుట్టు పట్టుకొని కిందకు వంచేయడం ఏంటండి? పబ్లిక్ లో వీపును గుద్దేసి నేను గుద్దునుడు ఎవడో చెప్పరాటం ఏంటండి? పబ్లిక్ లో కుక్కని ఇచ్చినట్టు ఏడవడం ఏంటండి? కొరడా దెబ్బలు ఏంటండి? సిలువ కొట్టడం ఏంటండి? శివరాకరికి బళ్ళంతో పొడి చేయడం ఏంటండి? ఎవరు భరించగలరు? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడు తెలుసు? తండ్రి తండ్రి తండ్రి, అసలు మీరేం చేస్తున్నారో నన్ను వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు నాయన, వీరిని క్షమించండి. ఏంటండి ప్రేమ? మనకి ఎక్కడ ఉంటదండి ప్రేమ? యేసు ప్రభు గురించి ఏం తెలుసుకున్నాం? పుట్టాళ్లే. మరి ఆయనలో ఉన్న ప్రేమ మనలో ఉందా? ఆయనలాగా మనం ప్రేమించగలుగుతున్నామా? నిన్ను హింసించే వాడిని కూడా, నీ శత్రువును కూడా ఏం చేయమన్నాడు? సాధ్యపడుతుందా? ప్రసంగాలకి వదలగొట్టడానికి పనిపోతున్నాయి కానీ క్రియల్లోకి వచ్చేసరికి ఏమైపోతున్నాయి? చిన్న పదం అండి. మనిషి ఎంత మనిషినైనా కూడా లొంగది చేస్తుందండి. చిన్న పదం అండి. అన్నయ్య తప్పు అయిపోయింది అన్నయ్య సారీ అంటే ఎంతటి కఠినుడైన ఏమైపోతాడో? కరిగిపోతాడు. కానీ మనిషికి ఇంకో ఒట్టు పెడుతుంది. ఏంటిది? అబ్బే నేను తగ్గకూడదు, నా తప్పని జనాలకి తెలియకూడదు. అలాగే తప్పు మీద తప్పులు కప్పేసుకుంటూ వస్తున్నాం. ఎప్పటి వరకు? మనల్ని కప్పెట్టేంత వరకు. మారమా మనం? అందుకన్నాడు యేసు ప్రభుని చూసి ఏం నేర్చుకోవాలి మనం అంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగొద్దు. మనం ఎదిగామా? బెత్లెహేములో సందడి, పశువుల పాకలో. ఈ పాకలు అయ్యగారు నెట్టాల ఈ వారం, అర్థమైందా? దోమలకి బాగా సందడి వస్తుంది. ఈ జబ్బేలా బాగుంది, ఆ జబ్బాలా గట్టిపోతాయి శబ్దాలు. ఎక్కడ సందడి అండి? యేసు ప్రభు ఉంటాడు కానీ ఆయనకు సుఖం లేదండి. మరి ఏం చేయాలి మనం అంటే, ఆయనలాగా ఎదగాలంట. అర్థమైందా? ప్రేమలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, సత్యం చెప్పే విషయంలో, దైవత్వాన్ని కాపాడుకునే విషయంలో, పాపం చేయకుండా ఉండే విషయంలో, అన్ని విషయాల్లో యేసు ప్రభు పుట్టాడు కనుక ఆయన చూసి ఏం నేర్చుకోవాలి మనం? ఆయనలాగా ఉండుటకు ఏం చేయాలి మనం? ఎదగాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. God bless you.